ఆందోళనలతో అట్టుడికిన నేపాల్లో మృతుల సంఖ్య 30కి చేరింది. జనరేషన్ జెడ్ నిరసనలో 1000 మందికి పైగా గాయపడ్డారని, చికిత్స అనంతరం 715 మందిని డిశ్చార్జ్ చేశామని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నేపాల్లో హింసాత్మక రూపం తీసుకున్న ఆందోళనలను నియంత్రించేందుకు నేపాల్ సైన్యం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా భద్రతను తమ చేతిలోకి తీసుకుని నిన్న సాయంత్రానికి పరిస్థితిని సైన్యం అదుపులోకి తెచ్చింది. అయితే ఈ ఉదయం మరోసారి నేపాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి. పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులకు దిగడంతో నేపాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గేటు తాళాలని విరగ్గొట్టి రామేచాప్ జైలు నుంచి పారిపోయేందుకు పలువురు ఖైదీలు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో పలువురు ఖైదీలకు గాయాలవగా 3 ఖైదీలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర జైళ్ల నుంచి వేలాది మంది ఖైదీలు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, నేపాల్లో కొంత పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉందని చెప్పొచ్చు. యువత పెద్ద ఎత్తున ఆందోళనను ఇంకా చేస్తూనే ఉన్నారు. జన్జెడ్ నిరసనలు అని కూడా వీటిని పిలుస్తున్నారు. అవినీతి అంతమందించాలి, న్యాయం కావాలి అన్నదే వీరికి ప్రధానమైనటువంటి డిమాండ్. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన తర్వాత కూడా ఈ యొక్క ఆందోళనలు ఇంకా సద్దుమణలేదు. ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ భవనం, నేతల ఇల్లు, పార్టీ కార్యాలయాలు ఇంకా మంటల్లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. సైన్యం, పోలీసులు అయితే వీధుల్లోకి వచ్చారు, కర్ఫ్యూ కూడా విధించారు. జైళ్లలో కూడా గందరగోళం జరుగుతుంది. దానివల్ల కొంతమంది ఖైదీలు పారిపోయినటువంటి పరిస్థితి. కనీసం 30 మంది మృతి చెందినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్తలు, సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. దేశం మొత్తం అయితే ప్రస్తుతం గందరగోళ పరిస్థితి నెలకొని ఉందనే చెప్పొచ్చు. పారిపోతున్నటువంటి ఖైదీలను కాల్చి సైన్యం ఒకరిద్దరిని కాల్ చేసినట్టుగా కూడా మనకి అంటున్నటువంటి సమాచారం. దాంతో ఇంకా ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఈ నారా లోకేష్ ఏదైతే ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లోని పోఖ్రా నుండి 10 మంది తెలుగు పౌరులు మధ్యాహ్నం 12:40 ప్రత్యేక విమానంలో కాఠ్మండు బయలుదేరారు. వారంతా 1:15 కాఠ్మండు చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం కాఠ్మండు నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలో వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాఠ్మండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. నారా లోకేష్ చొరవతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా, తెలుగు వారందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేపాల్లో చిక్కున్నటువంటి ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం పైన ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 2వ రోజు మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు ఆయన సమీక్ష జరుపుతూ ఉన్నారు. సమీక్షలో హోంమంత్రి అనిత, అదేవిధంగా మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఏపీ భవన్ నుంచి కూడా ప్రత్యేకంగా ఏపీ భవన్ అధికారులు హర్జత్ శ్రీకాంత్, అదేవిధంగా ఇక్కడ ఎంపీలు కూడా ఈ యొక్క సమీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి. సానా సతీష్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, టీడీపీ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ తో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. కాఠ్మండు నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకునే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్రవాసులను సాధించాలని కూడా మంత్రి లోకేష్ ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడైతే అక్కడ ఏర్పాట్లయితే బాగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు
ఏపీ వాసులు మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలని సమకూర్చాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.